ఒకప్పుడు చాలా చాలా దూరంలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో జంబో, డుంబో అనే 2 ఏనుగులు ఉండేవి. జంబో చాలా పెద్ద, అలాగే బలమైన ఏనుగు ఉండేవాడు. డుంబో చాలా చిన్న, అలాగే తెలివైన ఏనుగు ఉండేది. వీళ్ళిద్దరూ ఎంతో కాలం నుంచి మంచి స్నేహితులు. ఇద్దరూ చిన్న చిన్న నవ్వులతో ప్రతిరోజు నదీ తీరంలో ఆడుకుంటూ ఉండేవి. అడవినే ఒక పండుగలా మార్చేస్తూ ఉండేవారు. ఒకరోజు హఠాత్తుగా ఒక పెద్ద తుఫాను వచ్చింది. గాలి చాలా వేగంగా వీచి వర్షం పెద్దగా మొదలైంది. జంబో, డుంబో వర్షంలో తడుస్తున్నాయి. అదే అడవిలో 2 చిన్న పిట్టలు ఉండేవి. వాటి పేరు చిట్టి, మోనా. అవి ఒక ఎత్తైన చెట్టు మీద ఉండేవి. వర్షం వచ్చిన సమయంలో మోనా ఆ పెద్ద చెట్టు కొమ్మ పైన ఇరుక్కుపోయింది. మోనా సాయం సాయం అని తన చిన్న చిన్న స్వరంతో కిలకిలమంటుంది. అక్కడ జంబో కనిపిస్తే జంబోని సహాయం కోరింది. జంబో తన పొడవాటి తుంకను చాపి ఆ మోనాని కాపాడడానికి ప్రయత్నించాడు. కానీ ఆ కొమ్మ చాలా దూరంగా ఉంది. అప్పుడు డుంబో మనలానే తెలివిగా ఆలోచించి, జంబో మనిద్దరం కలిసి చేద్దాం అంది. డుంబో తన చిన్న తుంకను మరింతగా సాగతీసి ఆ మోనా పిట్టను మెల్లమెల్లగా బయటకు తీసింది. మోనా ఆనందంతో రెక్కలాడిస్తూ ధన్యవాదాలు చెప్పింది. అప్పుడు జంబో, డుంబో ఇద్దరూ గ్రహించారు, మన దగ్గర బలం ఉన్న, తెలివి ఉన్న అవి ఒంటరిగా సరిపోవు. కానీ మనం కలిసి ఉంటే ఏ పనైనా, పెద్దదైనా చిన్నదైనా సులభమే అని అనుకున్నాయి. అలా వాళ్ళ స్నేహం అడవంతా ఓ అందమైన జ్ఞాపకంగా మారి వారి మధ్య విడదీరాని స్నేహం ఏర్పడింది. ఈ కథలో నీతి, బలం, తెలివి కలిసి ఉంటే ఎంత పెద్ద పనైనా సాధ్యమే.